గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. చిన్న వయసులో పళ్ళు ఎందుకు వదులవుతాయి, చిగుళ్ళ నుండి రక్తం, నోటి దుర్వాసన ఎలా పోగొట్టాలి, అలాగే అందమైన చిరునవ్వు కోసం స్మైల్ డిజైనింగ్, కృత్రిమ దంతాల్లో లేటెస్ట్ ఏమిటో తెలియజేయడానికి పార్థ డెంటల్ నుంచి డాక్టర్ కల్పన గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. హలో డాక్టర్. హాయ్. ఇప్పుడు ఏజ్డ్ ఎక్కువగా ఉన్న వాళ్ళలో నోటికి సంబంధించి అలాగే పళ్ళకు సంబంధించి ఎక్కువగా ఎలాంటి ప్రాబ్లమ్స్ కనిపిస్తాయి వాళ్ళు? నోటికి సంబంధించి కానీ పళ్ళకి సంబంధించి కానీ వయసు పైపడే కొద్దీ ఈ మార్పులు కనిపించడం సహజమే, జనరల్గా జరుగుతూ ఉంటుంది. జనరల్గా 45-50 దాటిన దగ్గర నుంచి నోట్లో కొంచెం దుర్వాసన డెవలప్ అవ్వడం, పళ్ళు రంగు మారిపోవడం, ముఖ్యంగా పళ్ళు వదులవడం లాంటి సమస్యలు ఈ వయసు మధ్యలో ఉండే వాళ్ళు ఎక్కువ చూస్తుంటారు. అయితే వీళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే, ఎలాగో పళ్ళు కదులుతున్నాయి కదా, మొత్తం నోట్లో పళ్ళన్నీ పాడైపోయాక ఒకసారి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మొత్తం చికిత్స చేయించుకుందామని అనుకుంటా ఉన్నారు. కానీ అది కరెక్ట్ కాదండి. 2-3 పళ్ళు కదులుతున్నప్పుడే మీరు డాక్టర్ గారిని కలవగలిగితే చక్కగా ఆ 2-3 పళ్ళకే చికిత్సలు చేసి మిగతా పళ్ళ జీవితకాలాన్ని పెంచే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. అంటే కనీసం మిగతా పళ్ళ జీవితకాలం కనీసం 5-6 సంవత్సరాలు, ఎంత లేదన్నా ఒక 2-3 సంవత్సరాలన్నా పెంచి మీ ఆరోగ్యంగా మీ ఒరిజినల్ పళ్ళతో ఉండే అవకాశాలు ఉన్నాయి. కొంతమందికి పళ్ళు సగం అరిగిపోయి ఉంటాయి, నమ్మలేరు. సెన్సిటివిటీ ప్రాబ్లం అంటే చల్లవి వేడివి తిన్న పళ్ళు లాగేస్తూ ఉంటాయి, పళ్ళల్లోంచి సలుపులు పోట్లు వస్తుంటాయి. కానీ ఏజింగ్ ప్రాబ్లం అనుకుంటారు. వీటిలన్నిటిని నార్మల్ తీసుకురావచ్చు. పళ్ళు సగం అరిగిపోయినా కూడా వాటి లెంత్ పెంచి మీరు నమిలే సామర్థ్యాన్ని తిరిగి మళ్ళీ ఆ పళ్ళకు కల్పించవచ్చు, పళ్ళు పేయకుండా. కొంతమంది పెద్దవాళ్ళలోని ఈ చిగుళ్ళ వ్యాధి వల్ల కానీ పళ్ళు కదిలిపోయి కానీ పళ్ళన్నీ తీయించేసుకుంటారు. కాకపోతే తీయించుకున్న తర్వాత మళ్ళీ పళ్ళు కట్టించుకోవడానికి చాలా టైం తీసుకుంటూ ఉంటారు. పళ్ళు కట్టించుకుంటే అవి తినడానికి పనికిరావని కొన్ని అపోహల్లో ఉంటారు. అవన్నీ అబద్ధాలండి. మీరు పళ్ళు కట్టించుకుంటే నార్మల్ డైట్ని నమిలి తినచ్చు. 45 సంవత్సరాలు దాటిన వాళ్ళకే ఆరోగ్యకరమైన ఆహారాన్ని నమిలి తినాల్సిన అవసరం అందరికంటే ఎక్కువగా ఉంటుంది. తర్వాత వాళ్ళకి ఏజ్ పెరిగే కొద్దీ షుగర్ అని, బీపీ అని, గుండె జబ్బులని ఇలాంటివన్నీ ఒక్కొక్కటిగా వచ్చిన తర్వాత వాళ్ళు ఫైబర్ ఫుడ్ ఎక్కువగా తినాల్సి ఉంటుంది. ఇలాంటి ఆహారాన్ని తినడానికి కరెక్ట్గా హెల్దీగా ఉండే పళ్ళు చాలా వరకు అవసరం. సో పళ్ళు నోట్లన్నీ తీయించుకున్న తర్వాత పళ్ళు రీప్లేస్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అలా రీప్లేస్ చేసుకోకపోవడం వల్ల ఏమవుతుందంటే దవడ ఎముకలు అరిగిపోవడం అనేది స్టార్ట్ అవుతుంది. ఈ పళ్ళు ఎప్పుడైతే ఆర్టిఫిషియల్లీ మీరు పళ్ళని రీప్లేస్ చేసుకుంటారో వెంటనే ఈ దవడ ఎముకలు అరగపోకుండా చాలా కాలం లాంజివిటీ వచ్చే అవకాశం ఉంటుంది. మీరు 1-2 సంవత్సరాల తర్వాత రియలైజ్ అయ్యి పళ్ళు పెట్టుకోవాలని మా దగ్గరకు వచ్చిన ఆ ఎముకల సపోర్ట్ లేకపోవడం వల్ల పళ్ళు పెట్టలేని పరిస్థితులు ఏర్పడతాయి. సో పళ్ళు లేకుండా నోట్లో ఉండడం కరెక్ట్ కాదు. పళ్ళ సెట్లు పెట్టుకునే పెద్దవాళ్ళందరికీ కొన్ని ఇబ్బందులు వాళ్ళు చూస్తూ ఉంటారు. కదలడం, ఫ్లోట్ అవ్వడం, నాలుగున నవ్వినా, మాట్లాడినా, తుమ్మినా, దగ్గినా పైకి పళ్ళ సెట్లు లేవడం. సో ఈ పళ్ళ సెట్లు పెట్టుకున్న వాళ్ళకు కూడా ఇంప్లాంట్స్ అనే ఈ టైటానియం స్క్రూలని పై దవడలో కేవలం 2 లేదా 4, కింద దవడలో కేవలం 2 లేదా 4 వేసి వాళ్ళు వాడే పళ్ళ సెట్లనే ఈ ఇంప్లాంట్స్కి అతికించడం ద్వారా వాళ్ళకి ఫిక్స్డ్ పళ్ళతో అంటే ఒరిజినల్ పళ్ళతో ఎన్నైతే సౌకర్యాలు ఉంటాయో అన్నీ కూడా ఈ పళ్ళ సెట్లతో అనుభవించే అవకాశాలు పూర్తిగా ఉంటాయి. సో వయసు పెరిగిందని ఇలాగే ఉండాలి అని నిరుత్సాహపడకండి. ఇలాంటి సమస్యలు ఎవరైనా ఫేస్ చేస్తుంటే డాక్టర్ గారిని కలిసి వెంటనే తగిన చికిత్సలు చేసుకుని ఆరోగ్యంగా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే డాక్టర్, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో. హలో అబ్దుల్ గారు చెప్పండి, డాక్టర్ ఉన్నారు. హలో నమస్తే అర్జున్, చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? కరీంనగర్ మాట్లాడుతున్నా అండి. సమస్య అయితే నాది జ్ఞానదంతం దగ్గర చిన్నగా పన్ను పుచ్చిపోయింది అని ఒక సగం భాగం విరిగిపోయిందండి. సో దానిలో రూట్ కెనాల్ థెరపీ ద్వారా దాన్ని సెట్ చేయొచ్చు అంటే ఒక డాక్టర్ గారు ఏం చెప్పారంటే హైదరాబాద్ లో దాన్ని పీకేయాలన్నారు. అన్న తర్వాత దాన్ని అప్పటి నుండి దాన్ని అక్షయం విడిచిపెట్టాల్సి వచ్చింది. పన్ను విడితే ఏమైనా కన్నుకి ఏమైనా ఎఫెక్ట్ పడుతుందని ఉద్దేశం కొద్ది దాన్ని ముట్టలేను, కానీ ఇబ్బంది అవుతుంది అప్పుడు. అంటే పీకేస్తే ఏమైనా నష్టం ఉంటుందా, రూట్ కెనాల్ థెరపీ చేయొచ్చా? జ్ఞానదంతాలు అనేవి అన్నిటికన్నా చివరిగా వచ్చే పళ్ళు. అవి 18-23 సంవత్సరాల మధ్యలో వస్తాయి. అవి నమలడానికి కానీ చూడటానికి కానీ రెండింటికి పనికిరావు, కానీ ప్రాబ్లం క్రియేట్ చేయడానికి మటుకు బాగా ముందుంటాయి అవి. సో జ్ఞానదంతాల వల్ల మీకు ఎలాంటి సమస్య ఉండదండి. పళ్ళు పీకితే కళ్ళు పోతాయి అనే అపోహ చాలామంది ఈ రోజుల్లో కూడా కనిపించడం నిజంగా ప్యాథటిక్. పంటికి కంటికి ఎటువంటి సంబంధం ఉండదు, పంటికి ముక్కుకి సంబంధం ఉండదు, పంటికి చెవికి సంబంధం ఉండదు. డెఫినెట్గా బాధపడకండి. ప్రతి ఒక్కటికి సప్లై చేసే నరాలు, రక్తనాళాలు వేరు, ఒకదానికొకటి లింక్ అయ్యి డెఫినెట్గా ఉండదు. అలా మీరు సగం విరిగిపోయిన పన్నుని, పిప్పిపోయిన పన్నుని నోట్లో పెట్టుకోవడం వల్ల ఇన్ఫెక్షన్ ఫామ్ అయ్యి ఆ చుట్టూ ఉండే చిగురు మొత్తం చీమ్ పట్టడం, అక్కడ మొత్తం ఆహారం ఇరకడం, బాగా పెయిన్ రావడం, నొప్పి రావడం లాంటివి ఎక్కువగా కనపడుతుంటాయి. బాగా ఇబ్బంది పెట్టే అంశం. పైగా మీరు ఆహారం తీసుకుంటున్నప్పుడల్లా అక్కడ చీమ్ పట్టుంటే ఆ చీమ్ కూడా మీరు తింటూ ఉంటారు. ఒకసారి ఊహించండి, ఎంత బాగుండదు కదా. అంటే ఇన్ఫెక్షన్ ఇట్ ఈస్.
ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకోవడం కరెక్ట్, పన్ను తీయించుకోవడం కరెక్ట్ అండి. కరీంనగర్లో బ్రాంచ్ ఉంది మాకు పార్థ డెంటల్ది. స్క్రీన్ మీద 41420000 నెంబర్ కనిపిస్తుంది. అక్కడికి వెళ్ళి డాక్టర్ గారిని కలవండి, డాక్టర్ గారితో మాట్లాడండి. అవసరమైతే ఎక్స్రే కూడా తీస్తారు. ఓరల్ అండ్ మ్యాక్సిలోఫేషియల్ సర్జన్స్ ఉంటారు ఈ జ్ఞానదంతాలను తీయడానికి. కంఫర్టబుల్గా తీయించుకుని వన్స్ ఆఫ్ ఆల్ ప్రాబ్లం రిలీవ్ చేసుకోండి. లేకపోతే ఈ జ్ఞానదంతాలతో వచ్చే సమస్య ఎలా అంటే ప్రతి 2 నెలలకి ఒకసారి అగ్రివేట్ అవుతూ ఉంటుంది. అక్కడ ఆహారం ఇరుకుతూ ఉంటే మళ్ళీ మొదలవుతూ ఉంటుంది. సో ఇది బాగా హెడేక్ ప్రాబ్లం, రికరింగ్ ప్రాబ్లం. సో వెంటనే తీయించేసుకోండి. ఓకే డాక్టర్, ఇప్పుడు చాలా మందిలో ఎక్కువగా కనిపిస్తున్న ప్రాబ్లం ఇంకొకటి ఏంటంటే ఈ నోటి నుంచి స్మెల్ రావడం. ఈ చాలా మందికి ఈ ప్రాబ్లం ఉంటుంది. సో దీనికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? ట్రీట్మెంట్ తర్వాత మళ్ళీ వీళ్ళకి రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? నోటి దుర్వాసన అనే సమస్య ఈ రోజులో కామన్ ప్రాబ్లం. ముగ్గురిని తీసుకుంటే ఇద్దరిలో కనపడతా ఉంది. ప్రాబ్లం ఇంకోటి ఏంటంటే నోటి దుర్వాసన యాక్సెప్ట్ చేయట్లేదు, రావట్లేదు అనుకుంటున్నారు. ఎదుటి వాళ్ళు చెప్తే కోపం తెచ్చుకుంటున్నారు. అమ్మ, నోటి దుర్వాసన అనేది అది పెద్ద జబ్బు కాదు. మనకుండే సమస్యల వల్ల, స్ట్రెస్ లెవెల్స్ వల్ల, మన పని ఒత్తిడి వల్ల కూడా మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల నోటి దుర్వాసన అనేది నార్మల్ ప్రాబ్లమే. అయితే చిగుళ్ళలో వ్యాధులు ఉంటే నోటి దుర్వాసన వస్తుంది. నోట్లో బాగా పిప్పిపళ్ళు ఉంటే నోటి దుర్వాసన వస్తుంది. బ్రష్ చేసుకోవడం సరిగా కొంతమందికి రాదు, వాళ్ళల్లో కూడా నోటి దుర్వాసన ఉంటుంది. కొంతమందికి బాగా పాచి గార పట్టేస్తుంది పంటి వెనక భాగాన, పంటికి మధ్యన ఉన్న భాగాన, చిగుళ్ళ లోపల కూడా. వీళ్ళందరికీ కూడా నోటి దుర్వాసన వస్తుంది. అయితే నోటి దుర్వాసన ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు చేసే మొదటి చర్య ఏంటంటే చూయింగ్ గమ్ములు నవ్వులుతూ ఉంటారు. పళ్ళు తోముకోవడం 4-5 సార్లు పళ్ళు తోముతూ ఉంటారు. లేకపోతే ఇంట్లో దొరికే లవంగాలు, ఇలాచీలు తింటూ ఉంటారు. ఇలా చేయడం ద్వారా నోటి దుర్వాసన ఆపేద్దాం అనుకుంటారు. కానీ ఒక అరగంట మాత్రం నోటి దుర్వాసన ఆపగలరు, పర్మనెంట్గా నోటి దుర్వాసన ఆపలేరు. సో హెసిటేట్ చేయొద్దండి. డాక్టర్ గారి దగ్గరికి వస్తే అసలు ఏ సమస్య వల్ల నోటి దుర్వాసన వస్తుంది అనే చిన్న పాయింట్ని కరెక్ట్ చేసి ఆ పాయింట్ని కరెక్ట్ చేయడం వల్ల నోటి దుర్వాసన అనేది పూర్తిగా ఆపేయవచ్చు. కాకపోతే ఆ చిన్న పాయింట్ మీకు తెలియదు కదా, డాక్టర్ గారికి తెలుస్తుంది. సో ఇబ్బంది పడకుండా వెంటనే ఈ నోటి దుర్వాసన ఉండే వాళ్ళందరూ కూడా అప్రోచ్ అవ్వండి. డాక్టర్ని అప్రోచ్ అయితే కేవలం 10-15 నిమిషాల పాటు చేసే ట్రీట్మెంట్ ద్వారా నోటి దుర్వాసనని పర్మనెంట్గా ఆపేయవచ్చు. ఓకే డాక్టర్, కాలర్ ఉన్నారు కరీంనగర్ నుంచి. హలో హలో, మాట్లాడండి విద్య గారు, డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. హలో డాక్టర్ గారు వచ్చేసి చెప్పండి విద్య. డెంటల్ ఏంటంటే ఇది టీత్ ఉంది కదా, ముందు ఉన్న 2 పళ్ళ పక్కన సందు ఉందన్నమాట. ఓకే, మీ ఏజ్ ఎంత మీది? మాకు ఇప్పుడు 24 అండి రన్నింగ్. ఓకే, అయితే డెంటల్ ని కలిస్తే చెప్పారు కదా, ఇది పిన్ పెట్టడం గురించి చెప్పారు. 1 year టైం పడుతుందని ఒక డాక్టర్ చెప్పారు. ఇంకో డాక్టర్ వచ్చేసేమో 6 months లో కంప్లీట్ అవుతుందని చెప్పేసి అన్నారు. అసలు అలా తొందరలో అవుతుందా, లేకుంటే 1 year ఉంచుకోవాల్సి వస్తుందా, అది అర్థం కావట్లేదండి. అందుకనే కాల్ చేశాను. పళ్ళ మధ్యన సందులు డెఫినెట్గా ఇబ్బందికరమైన సమస్యలే. ఎందుకంటే పళ్ళ మధ్యన సందులు ఉంటే ఉన్న ఏజ్ కన్నా ఎక్కువ కనపడతారు. 2, మాట్లాడేటప్పుడు స్పష్టత ఉండదు. 3వది ఏంటంటే పళ్ళ మధ్యన సందులు ఉంటే గాలి వెళ్ళిపోతూ ఉంటుంది. అసలు ఇబ్బందికరమైన సమస్య, హ్యాపీగా నవ్వలేరు కూడా వీళ్ళందరూ. అయితే ఈ సందుల్ని క్లోజ్ చేసుకోవడానికి 2 రకాల చికిత్సలు అందుబాటులో ఉంటాయి. ఒకటి, క్లిప్పులు వేసి పళ్ళ మధ్యన సందుల్ని క్లోజ్ చేయవచ్చు. 2, కాంపోజిట్ అనే బిల్డప్ చేసి చక్కగా చిన్న చిన్న సందులే అయితే ఈ మెటీరియల్ని బిల్డప్ చేయడం ద్వారా సందుల్ని క్లోజ్ చేయొచ్చు. స్మైల్ డిజైనింగ్ ద్వారా సందులు క్లోజ్ చేయొచ్చు. లామినేట్స్ ద్వారా సందుల్ని క్లోజ్ చేయొచ్చు. సందుల్ని క్లోజ్ చేయడానికి రకరకాల ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి. అయితే మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే గ్యాప్స్ క్లోజ్ చేయడానికి 6 నెలలు సరిపోద్దా, సంవత్సరం కాలం క్లిప్ పెట్టుకోవాలా అని చెప్పి. లేదమ్మా, ఇప్పుడు అత్యాధునికమైన క్లిప్పులు అందుబాటులో ఉన్నాయి. గ్యాప్ని క్లోజ్ చేయడానికి కేవలం 6 నుంచి 8 నెలల వ్యవధి సరిపోతుంది, సంవత్సర కాలం పెట్టుకోని అవసరం లేదు. తర్వాత డాక్టర్ గారు ఇచ్చే రీటైనర్ని ఆయన ఇచ్చిన సూచనల ప్రకారం మీరు వేసుకుంటే డెఫినెట్గా ఇది మేము క్లోజ్ చేసిన గ్యాప్ని పర్మనెంట్గా క్లోజ్ చేసి ట్రీట్మెంట్ సక్సెస్ రేట్ని పెంచవచ్చు. ఇబ్బంది ఏం లేదు. కరీంనగర్ అంటున్నారు కాబట్టి కరీంనగర్లో పార్థ డెంటల్ బ్రాంచ్ ఉంది. మీరు స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది 41420000 అని. అక్కడికి వెళ్ళి కూర్చుని డాక్టర్ గారితో మాట్లాడండి నేరుగా. అప్పుడు మరింత క్లారిటీ వస్తుంది. పళ్ళు ఎత్తుగా ఉన్నా, పళ్ళ మధ్యన సందులున్నా, పళ్ళు వంకర పళ్ళు ఉన్నా కూడా ఎత్తుపళ్ళ చికిత్సను కరెక్ట్ చేసుకోవడానికి క్లిప్పులు అనే ట్రీట్మెంట్ ఆప్షన్ని వాడుతూ ఉంటాం. సో ఈ సమస్యలన్నీ ఎందుకు కరెక్ట్ చేసుకోవాలి? ఎత్తుపళ్ళున్నా, వంకర పళ్ళున్నా, పళ్ళ మధ్యన సందులున్నా మన అందం ఎంతో తగ్గిపోయినట్టు ఉంటుంది. ఉన్న వయసు కన్నా ఎక్కువ కనపడతారు. మాట్లాడేటప్పుడు లోపాలు ఉంటాయి. నోరు పెదవులు 2 దగ్గరికి రావు. నోటితో గాలి పీల్చుకుంటారు. ఇలా రకరకాల సమస్యలన్నీ తలెత్తుతూ ఉంటాయి. సో వీళ్ళందరికీ కూడా ఎత్తుపళ్ళని కరెక్ట్ చేసుకుంటే మరింత అందంగా కనపడతారు. పళ్ళ మధ్యన సందులు క్లోజ్ చేసుకుంటే చాలా అందంగా కనపడతారు. ఆ పళ్ళన్నీ కాదండి, పళ్ళన్నీ కరెక్ట్గా ఉంటే ముందరుండే 2 పళ్ళ మధ్యన కొంతమందికి
పళ్ళకి సందు ఉంటుంది, దాన్ని క్లోజ్ చేసుకుని చూడండి ఎంత అందంగా కనపడతారో. సో వీళ్ళందరికీ కూడా క్లిప్పుల చికిత్స ద్వారా నార్మల్కి తీసుకొచ్చి ట్రీట్మెంట్ 100% సక్సెస్ రేట్ ఉంది. ఇప్పుడు క్లిప్పుల చికిత్స అనగానే మెటల్ క్లిప్పులకు భయపడుతూ ఉంటారు. మెటల్ క్లిప్పులు అవసరం లేదు, పంటి రంగులో ఉండే క్లిప్పులు అందుబాటులో ఉంటాయి. అలాగే పంటి వెనక భాగాన క్లిప్పులు అతికించి ట్రీట్మెంట్ చేయొచ్చు. సెల్ఫ్ లైగేటింగ్ అని అత్యాధునికమైన క్లిప్పులు ఉన్నాయి, లేదా క్లియర్ అలైనర్స్ ఉన్నాయి. ఇలా రకరకాల ఆధునికమైన క్లిప్పులు అందుబాటులోకి వచ్చాక ట్రీట్మెంట్ తొందరగా చేయగలుగుతున్నాం కేవలం నెలల వ్యవధిలోనే. ట్రీట్మెంట్ తర్వాత ఇంకొక ఇబ్బంది ఏముంటుంది, ట్రీట్మెంట్ సక్సెస్ రేట్ ఎంతవరకు ఉంటుంది, మళ్ళీ ఎత్తొచ్చేస్తాయేమో అని అపోహలు చాలామంది పేషెంట్లలో కనపడుతూ ఉంటుంది. అలా లేదండి, పర్దనంటే 47 బ్రాంచుల్లో మేము ఫిక్స్డ్ రీటైనర్స్ ఇస్తాం. అంటే వెనక బాగాన ఈ రీటైనర్ అనే దాన్ని అతికించేస్తాం. ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ కొన్ని క్లినిక్లో 8 నెలలు 6 నెలలు తీసి పెట్టుకునే క్లిప్ బోర్డ్ పెట్టుకోమని చెప్తారు. దానికి కూడా పేషెంట్లు చాలామంది ఇష్టపడరు. అది కూడా ఓవర్కమ్ అవ్వడానికి ఫిక్స్డ్ రీటైనర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ సమస్యలతో బాధపడుతూ ఉంటే బాధపడాల్సిన పని లేదు. ఆధునికమైన క్లిప్పులు అందుబాటులో ఉన్నాయి, హ్యాపీగా కాన్ఫిడెంట్గా ట్రీట్మెంట్ చేయించుకోండి. ఓకే డాక్టర్, కొంతమందికి బ్రష్ చేసేటప్పుడు గమ్ బ్లీడింగ్ జరుగుతూ ఉంటుంది. అంటే ఎందుకు గమ్ బ్లీడింగ్ జరుగుతుంది, దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఉందా? అవునమ్మా, చిగుళ్ళ నుంచి నెత్తురు కారుతూ ఉంటే చాలామంది అది పెద్ద సమస్య కింద పరిగణనలోకి తీసుకోరు. నార్మల్గా ఫుడ్లో ఏదో ఆల్టర్ అయింది అని అనుకుంటారు. కానీ చిగుళ్ళ నుంచి నెత్తురు వస్తున్నా, చిగుళ్ళు కిందకి జారిపోతున్నా, పళ్ళ మధ్యన కొత్తగా సందులు ఏర్పడుతున్నా, అంటే ముందర పళ్ళు కానీ వెనక పళ్ళు కానీ కొత్తగా ఆహారం ఇరుకుతున్నా కూడా ప్రతి ఒక్కరూ చాలా కీన్గా అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే అవి చిగుళ్ళ జబ్బుల యొక్క లక్షణాలు. అది ఎందుకు చిగుళ్ళ జబ్బులని గుర్తించాలి, ఎందుకు ట్రీట్మెంట్ చేసుకోవాలి? ఇప్పుడు చిగుళ్ళు ఆరోగ్యంగా ఉంటేనే పళ్ళు అనేవి దీర్ఘకాలం మన నోట్లో ఆరోగ్యంగా ఉంటాయి. చాలామంది చిన్న వయసులో వదిలైపోయిన పళ్ళతో, పళ్ళ మధ్యన సందులతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. చిన్నప్పుడు ఒక వయసు తర్వాత ఇవి కొత్తగా డెవలప్ అవుతూ ఉంటాయి. ఇది కేవలం చిగుళ్ళలో జబ్బులు ఉండడం వల్లే ఇలా జరుగుతుంది. ఎవరైతే పళ్ళతో పాటు చిగుళ్ళని ఆరోగ్యంగా ఉంచుకుంటారో వాళ్ళకి జీవిత కాలంలో పళ్ళు వదిలైపోవడం కానీ, పళ్ళు రాలిపోవడం కానీ, పళ్ళ మధ్యన సందులు రావడం కానీ, నోటి దుర్వాసన రావడం కానీ ఇవి లేకుండానే కంఫర్టబుల్గా లైఫ్ లాంగ్ గడిపే అవకాశాలు పూర్తిగా ఉంటాయి. కాకపోతే చిగుళ్ళ జబ్బులో పెయిన్ అనే సిమ్టమ్ కనిపించదు కాబట్టి పేషెంట్లు చాలా వరకు గుర్తుపట్టలేరు వాళ్ళకి జబ్బులు ఉన్నాయి అని చెప్పి. కాకపోతే ఏం చెప్పి సిమ్టమ్స్ కనపడుతూ ఉంటే డెఫినెట్గా నెగ్లెక్ట్ చేయకండి. లేజర్ చికిత్సల ద్వారా, కేవలం అరగంట పాటు చేసే లేజర్ చికిత్సల ద్వారా చిగుళ్ళలో ఉండే ఇన్ఫెక్షన్ పూర్తిగా తీసేయడం ఇప్పుడు సాధ్యమే. ఎవరు భయపడద్దు, కంఫర్టబుల్గా ఎవరికైతే నేను చెప్పిన సిమ్టమ్స్ బ్లీడింగ్ కనిపించినా, ఏదైనా కొరికినప్పుడు రక్తం కనిపించినా, తలగడ దిళ్ళు పైన బెడ్షీట్ల పైన రక్తం కనిపించినా, ఉమ్మినప్పుడు రక్తం కనిపించినా, చిగుళ్ళు దురద పెడుతున్నట్టు కొత్తగా అనిపిస్తున్నా, ఎక్కడైనా చీమ్ పట్టినా, నోటి దుర్వాసన వస్తున్నా, ఇవన్నీ కూడా చిగుళ్ళ జబ్బు లక్షణాలు. వెంటనే డాక్టర్ గారిని కలిసి చక్కగా లేజర్స్తో క్లీన్ చేయించుకోండి. దాని ద్వారా చిగుళ్ళు ఆరోగ్యంగా అవుతాయి. పంటి జీవిత కాలం పెరుగుతుంది. అంటే కొన్ని సంవత్సరాల కాలం మీరు ఆయుష్ పెంచినట్టే. ఇలా మీరు చేసుకుంటూ పోతే అసలు జీవితంలో ఎప్పుడు మీరు కృత్రిమ దంతాల మీద ఆధారపడక్కర్లేదు. చాలామంది పేషెంట్స్ ట్రీట్మెంట్ చేయించుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉన్నారు కేవలం ఆర్థికపరమైన ఇబ్బందుల వల్లే. సో ఈ సమస్యను మీకు చాలా 47 బ్రాంచ్లు ఉండడం వల్ల, ప్రతి పేషెంట్ని కాంటాక్ట్ అవ్వడం వల్ల కేవలం జబ్బులు ఉన్నాయని తెలిసినా, ట్రీట్మెంట్ చేయించుకోవాలి అని తెలిసినా, కేవలం ఆర్థికపరమైన ఇబ్బందుల వల్ల ట్రీట్మెంట్స్ చేయించుకోలేకపోతున్నారు. పార్థడెంటల్ ఇప్పుడు కొత్త ఫెసిలిటీ అందుబాటులోకి వచ్చింది. 0% ఇంట్రెస్ట్తో మీ ట్రీట్మెంట్ ఖర్చుని 1 సంవత్సరం పాటు పే చేసుకోవచ్చు ఇన్స్టాల్మెంట్స్లోని. దీనికి ఎటువంటి ఇంట్రెస్ట్ ఉండదు. కేవలం ప్రతి పేషెంట్ ఆరోగ్యంగా ఉండాలి. కేవలం ఆర్థిక ఇబ్బందుల వల్ల ట్రీట్మెంట్ వెనక్కి పెట్టుకుని 1 సంవత్సరం తర్వాత 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ వస్తున్నారు ట్రీట్మెంట్ చేయమని. అప్పటికల్లా జబ్బులు బాగా ముదిరిపోతున్నాయి. మేము కూడా ఏం చేయాలని పరిస్థితుల్లో పేషెంట్లు వెనక్కి వస్తూ ఉన్నారు. సో ఆర్థిక ఇబ్బందులు పడకండి. ఎవరికైనా ఇలాంటి సమస్యలు ఉంటే స్క్రీన్ మీద 41420000 నెంబర్ కనిపిస్తుంది. 47 బ్రాంచ్ని కనెక్ట్ చేస్తుంది ఈ నెంబరు. ఇలాంటి సమస్యలు ఎవరికైనా నిజంగా ఆర్థికపరమైన ఇబ్బందులే ఉంటే మీ ట్రీట్మెంట్ యొక్క ఫీజుని 1 సంవత్సరం పాటు వాయిదాల పద్ధతిలో పార్థడెంటల్లో చెల్లించి కంఫర్టబుల్గా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ఒక డాక్టర్, ఇప్పుడు చిన్నపిల్లల్లో ఎలాంటి డెంటల్ ప్రాబ్లమ్స్ వస్తాయి, అంటే వాళ్ళకి ట్రీట్మెంట్ చేయొచ్చు అసలు? ఎస్, డెఫినెట్గా చేయించుకోవాలి కూడా. చిన్నపిల్లల్లో ఉండే సమస్యల్ని చాలామంది పట్టించుకోరు, 100% నెగ్లెక్ట్ చేస్తారు. ఎందుకంటే పాలపళ్ళు ఎలాగో ఊడిపోతాయి కదా, శాశ్వత దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి చాలా అనుకుంటారు. చిన్నపిల్లల్లో చాలా హ్యాబిట్స్ కూడా ఉంటాయి. నోట్లో వేలేసుకుంటూ ఉంటారు. పాల బాటిల్ 2.5 సంవత్సరాల తర్వాత కూడా ఏ పేరెంట్స్ అయితే పాల బాటిల్ కంటిన్యూ చేస్తారో ఆ పిల్లలందరికీ కూడా దవడ ఎముకలు ఎత్తుగా వస్తాయి, పళ్ళు ఎత్తుగా వచ్చేస్తాయి. నాలిక ఈ 2 పళ్ళ మధ్యన తోస్తూ మాట్లాడడం, తోస్తూ గాలి పీల్చడం లాంటి హ్యాబిట్స్ అనేవి డెవలప్ అవుతుంటాయి. దీనివల్ల మొత్తం
మొత్తం ఈ పళ్ళు వరుస ఈ ఎముక అనే దెబ్బతినే అవకాశాలు పూర్తిగా ఉంటాయి. భవిష్యత్తులో క్లిప్పుల చికిత్స చేయించాలి. ఇంకోటి నోట్లో పిప్పి పళ్ళు ఉండడం వల్ల ఆ పిప్పి ఆ ఇన్ఫెక్షన్ మొత్తం కిందనే ఉండే శాశ్వత దంతాలను సోకి శాశ్వత దంతాలు బలం లేకుండా రావడం, శాశ్వత దంతాలు కూడా పిప్పి పళ్ళతో రావడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అలా ఎవరు చేయకండి. మదర్ డెంటల్లో కిడ్స్ క్యాంపెయిన్ జరుగుతుంది. ఫ్రీగా పిల్లల్ని చూస్తారు, పెద్దవాళ్ళు చూస్తారు. నిజంగా మీ పిల్లలు ఎవరికైనా కూడా చిరునవ్వు ప్లాన్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్నా, పిల్లల ఆరోగ్యం పట్ల కేర్ తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నా, పిల్లల చిరునవ్వుని పెద్దయ్యాక ఎలా ప్లాన్ చేయాలి ట్రీట్మెంట్స్ లేకుండా అని ఇంట్రెస్ట్ ఉన్నా, ఇంట్లో ఎలా మెయింటైన్ చేయాలి అని కోరికున్నా స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేసి 47 బ్రాంచీల్లో ఎవరైనా ఎప్పుడైనా ఏ టైంలో అన్నా మీ పిల్లలు తీసుకుని వచ్చి మా డాక్టర్లు ఇచ్చే సజెషన్స్, కౌన్సిలింగు, వీడియోలు చూపించి చేసే కన్సల్టేషన్ని ఈజీగా తీసుకుని మీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసే అవకాశం పూర్తిగా ఉంది. ఓకే డాక్టర్, కాలర్ ఉన్నారు శ్రీకాకుళం నుంచి. హలో హలో రవి గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో, డాక్టర్ ఉన్నారు. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ రవి, చెప్పండి. ఇప్పుడు హలో, మీ టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి రవి గారు. చెప్పండి రవి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం, నా పేరు రవి. ఓకే, చెప్పండి. అయితే నాకు చిన్నప్పుడు అంటే బ్రష్ చేయడం వల్ల తెలియదు కానీ చిన్నప్పుడు బ్రష్ సరి చేయకపోవడం వల్ల తెలియదు కానీ ప్రాబ్లం ఏమొచ్చిందంటే డార్క్ వచ్చింది మేడం. ఏం దాకా వచ్చిందండి? దంతాలు మొత్తం డార్క్ వచ్చింది మేడం బాగా. ఓకే. అంటే ఫ్లోరోసిస్ వల్ల ఫ్లోరిన్ వాటర్ బాగా ఈ విధంగా వచ్చింది మేడం, ఎల్లో కలర్. అయితే ఇప్పుడు దాన్ని అంటే ఇంతవరకు నేను ఎప్పుడు ఎక్కడ చూపించుకోలేదు. అంటే వల్ల అంటే ఇంకా మెడిసిన్స్ కానీ దేని వాడితే ఎఫెక్ట్ ఏమైనా వస్తుందేమని. అంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఎంత బ్రష్ మామూలు చేసినా ఏం చేసినా ఆ డార్క్ మాత్రం పోవట్లేదు మేడం. ఓకే. అవును మేడం. అంటే దాని సొల్యూషన్ ఏం చేయమంటారు మేడం? రవి గారు, సమస్యలు ఫ్లోరోసిస్ అంటే మీకు పంటి తయారీలోనే లోపాలు ఉన్నాయి. ఒకటి, వాటర్లో ఫ్లోరిన్ శాతం ఎక్కువ కావచ్చు, లేకపోతే మీరు తల్లి గర్భంలో ఉన్నప్పుడు మీ అమ్మగారు కొన్ని మందులు వాడడం వల్ల, కొన్ని జబ్బులకు గురవ్వడం వల్ల, కొన్ని ఇబ్బందుల వల్ల పంటి తయారీ లోపల నుండి పళ్ళు రంగు మారిపోయిన పళ్ళు మొలుస్తూ ఉంటాయి కొంతమందికి. ఇలా మొలిచినప్పుడు ఎంత గట్టిగా బ్రష్ చేసినా లేకపోతే ఆల్టర్నేటివ్ మెథడ్స్ ఏం పాటించినా కూడా పంటి రంగు మారదు, ఎందుకంటే లోపం అది. కాకపోతే అలాగ బ్రౌన్ కలర్ పళ్ళతో పసుపచ్చిగా ఫామ్ అయిపోయిన పళ్ళతోని ఆ చిరునవ్వుతోని జీవితకాలం ఉండడం చాలా కష్టం. అప్సైడ్ అది ఖచ్చితంగా అది అనుభవించే వాళ్ళకే ఆ బాధ ఏంటనేది తెలుస్తుంది. ఇబ్బంది లేదండి, స్మైల్ డిజైనింగ్ ద్వారా మీరు చక్కటి చిరునవ్వుని మీకు ఇవ్వచ్చు, ఇబ్బంది అస్సలే లేదు. ఒకసారి మీరు శ్రీకాకుళంలో మాకు బ్రాంచ్ ఉంది, మీరు స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేసి బ్రాంచ్కి వెళ్ళి కూర్చుని మాట్లాడండి. మీకు దగ్గరగా ఉండే కేసెస్ చూపెడతారు డాక్టర్ గారు కూర్చుని. ట్రీట్మెంట్ ముందు ఎలా ఉన్నారు, ట్రీట్మెంట్ తర్వాత ఎలా ఉన్నారని చక్కగా కూర్చొని తెలుసుకొని ట్రీట్మెంట్ చేయించుకోండి. ఒకటైతే నేను అష్యూరెన్స్ ఇస్తాను, కంఫర్టబుల్గా మీకు అందమైన చిరునవ్వుని, తెల్లగా మెరిసే పళ్ళు వరుసని ఇవ్వడం 100కి 100 పాళ్ళు సాధ్యమే. రంగు మార్పిన పళ్ళతో చాలామంది ఇబ్బంది పడుతుంటారు. మన తెలంగాణ రాష్ట్రాల్లో తీసుకుంటే ఫ్లోరిన్ శాతం ఎక్కువగా ఉండడం వల్ల ఈ పళ్ళు వరుస అంటే పసుపచ్చ పళ్ళతో ఇబ్బంది పడుతుంటారు, పంటి తయారీ లోపాల వల్ల ఇబ్బంది పడుతుంటారు. ఒక వయసు తర్వాత హ్యాబిట్స్ వల్ల పాను, గుట్కా, కిల్లీలు తింటూ ఉంటారు, ఒక్కపడి తింటూ ఉంటారు, టీలు కాఫీలు ఎక్కువ తాగినా, కూల్ డ్రింక్ ఎక్కువ తాగినా కూడా పళ్ళు రంగు మారిపోయి పసుపచ్చిగా ఫామ్ అయిపోవడం, బ్రౌన్ స్టెయిన్స్ ఫామ్ అయిపోవడం ఇలాంటి ఇబ్బందులు ప్రతి ఒక్కరిలో ఈ మధ్య ఎక్కువగా కనపడతా ఉంది, ఎందుకంటే హ్యాబిట్స్ వల్ల. కాకపోతే వీళ్ళందరికీ కూడా ఈ కలరింగ్ ఏజెంట్స్ని వేరు చేసి పళ్ళని మళ్ళీ నార్మల్కి తీసుకురావడం పూర్తిగా సాధ్యమే. పర్మనెంట్గా కలర్ మారిపోదు ఇలాగా, కొంతమంది తయారీ లోపాలు తప్ప జనరల్గా పర్మనెంట్గా కాదు. టూత్ వైట్నింగ్ అనే ట్రీట్మెంట్స్ ద్వారా పళ్ళని ఎప్పట్లా తెల్లగా మరిపించుకోవచ్చు. ఇలాంటి సమస్యలు ఎవరికైనా ఉంటే డాక్టర్ గారిని కలవండి, చాలా ఈజీగా అందంగా అయ్యే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. ఓకే డాక్టర్, కొంతమందిలో చిన్న ఏజ్లోనే పళ్ళు వదులవుతుంటాయి, అసలు ఎందుకు ఇలా జరుగుతుంది, దీనికి ట్రీట్మెంట్ ఏంటి? అవునమ్మా, చిన్న ఏజ్లో పళ్ళ వదిలేపోవడం అనేది చాలా ఇబ్బందికరమైన సమస్య. ఇది కేవలం చిగుళ్ళు బలహీనపడడం, చిగుళ్ళలో జబ్బులు ఉండడం వల్ల ఇలా జరుగుతుంది. ఎవరైతే పళ్ళతో పాటు చిగుళ్ళని ఆరోగ్యంగా ఉంచుకుంటారో వీళ్ళందరికీ కూడా చిన్న వయసులో పళ్ళు వదిలేపోవడం, చిన్న వయసులో పళ్ళ మధ్యన సందులు వచ్చేయడం, చిన్న వయసులో నోటి దుర్వాసన రావడం లాంటి సమస్యలు అసలు కనపడవు. అయితే చిగుళ్ళని ఎలా ఆరోగ్యంగా ఉంచుకోవాలి, ఇప్పుడు చాలా ఈజీ అయిపోయింది. లేజర్ చికిత్సల ద్వారా చిగుళ్ళ ఎవరైనా ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. కాకపోతే ఈ విషయం ఎవరికి తెలియట్లేదు. జబ్బులు ఉన్నాయని కూడా గుర్తించకపోవడానికి కూడా ఒకటే రీజన్ ఏంటంటే చిగుళ్ళ జబ్బులో పెయిన్ అనే సిమ్టమ్ కనిపించకపోవడం వల్లే తెలియట్లేదు. ఇందాక నేను చెప్పినట్టు ఎవరికైనా బ్లీడింగ్ గమ్స్ ఉన్నా, బ్యాడ్ బ్రీత్ ఉన్నా కూడా దీన్ని వెంటనే గుర్తించి వెంటనే డాక్టర్ గారి దగ్గర రావడం వల్ల సింపుల్ లేజర్ కిరణాలను పాస్ చేస్తారు, పళ్ళని క్లీన్ చేస్తారు. తద్వారా మీ పళ్ళని జీవితకాలం కాపాడుకునే అవకాశాలు పూర్తిగా ఉంటాయి. ఏ వయసులో కూడా కృత్రిమ దంతాల మీద ఆధారపడిన అవసరం లేదు.
ఓకే డాక్టర్, కాలర్ ఉన్నారు నర్సీపట్నం నుంచి. హలో హలో శ్రీనివాస్ గారు చెప్పండి. ఎస్ మేడం. మేడం నేను లాస్ట్ టైం అమీర్పేటలో అరబిందో డెంటల్ క్లినిక్ లో నేను ట్రీట్మెంట్ అనేది చేయించుకున్నాను మేడం. అంటే నాకు పళ్ళ మధ్య సందులాగా వచ్చాయి మేడం, అంటే గ్యాప్స్ ఉండేది. ఓకే. ఆ గ్యాప్స్ ని కవర్ చేసేటందుకు అని చెప్పేసి ఆయన ఏం చేస్తారంటే, నాకు అప్పటికే మిల్క్ టీత్ కూడా పక్కన ఫామ్ అయి ఉండేవి మేడం, రెండు మిల్క్ టీత్ ఉండేది. ఓకే. సో దాన్ని కూడా ఆయన రిమూవ్ చేసి ఏం చేశారంటే, నాకు ఒక ఆల్టర్నేట్ స్మైల్ డిజైనింగ్ కోసం ఒక పళ్ళ సెట్ ని అమర్చారండి అప్పుడు. ఓకే. లాస్ట్ టైం అది నాకు పెయిన్ అది ఏం లేదు, కాకపోతే ఫ్యూచర్ లో ఏమన్నా ఇబ్బంది ఏమన్నా కలిగే అవకాశం ఉంటుందంటారా? ఏ ఉండదండి, డెఫినెట్ గా స్మైల్ డిజైనింగ్ అనేది పర్మనెంట్ ట్రీట్మెంట్. దాని గురించి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని కానీ ఇబ్బందులు ఉంటాయని కానీ బాధపడాల్సిన పని లేదు. కాకపోతే ఎస్, మెయింటెనెన్స్ ఫేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ ట్రీట్మెంట్ తర్వాతనా కూడా ఈవెన్ స్మైల్ డిజైనింగ్ కూడా మెయింటైన్ చేసుకోగలిగితే జీవితకాలం ఉండే అవకాశాలు ఉన్నాయి. సో నర్సీపట్నం నుంచి కాల్ చేస్తున్నారు మీరు. నర్సీపట్నం అంటే అక్కడ కాకినాడ, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు దగ్గర బ్రాంచెస్ ఉన్నాయి మాకు. సెకండ్ ఒపీనియన్ కోసం కూడా మీరు మా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి హ్యాపీగా మాట్లాడచ్చు. మీకు ఎందుకంటే మిమ్మల్ని పర్సనల్లీ ఎగ్జామిన్ చేస్తే ఇంకొంచెం క్లారిటీ ఉంటుంది. ఇబ్బంది పడకుండా స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేసి మీరు కంఫర్టబుల్గా వెళ్ళి మాట్లాడండి. విశాఖపట్నంలో కూడా 2 బ్రాంచ్లు ఉన్నాయి, అలాగే శ్రీకాకుళంలో కూడా ఉన్నాయి. మీకు నచ్చిన బ్రాంచ్కి వెళ్ళి కూర్చుని మా డాక్టర్ గారితో ఒక అరగంట పాటు హ్యాపీగా స్పెషలిస్ట్ ఒపీనియన్ తీసుకోవచ్చు. ఇంకేమన్నా చిగుళ్ళు ఎలా ఉన్నాయి, ఎముక ఎలా ఉంది, లోపల ఏమన్నా జబ్బులు ఇన్ఫెక్షన్స్ డెవలప్ అవుతున్నాయా అని తెలుసుకోవడానికి కూడా చక్కగా డాక్టర్ గారు ఎక్స్రే తీస్తారు. చూడండి, లోపల ఎముక ఎలా ఉందో తెలుసుకోండి. పంటి పైన భాగాన పళ్ళు లోపల ఎలా ఉన్నాయి అనేది చక్కగా అత్యాధునికమైన ఇంట్రావరల్ కెమెరాలతో ఫోటోలు తీసి మానిటర్ పైన చూపెడతారు. అది కూడా తెలుసుకోండి. మీ సమస్యలు ఏంటో మీరు కళ్ళారా చూసి మీరే ఎడ్యుకేట్ అవ్వండి. డాక్టర్ మీద డిపెండ్ అవ్వాల్సిన పని లేదు. ఇవన్నీ కూడా పార్థ డెంటల్ పూర్తి ఉచితంగా కల్పిస్తుంది ప్రతి ఒక్కరికి కూడా. ఎందుకంటే పేషెంట్ డాక్టర్ గారిని గుడ్డిగా నమ్మి ట్రీట్మెంట్ చేసుకోవాల్సిన పని లేదు. వాళ్ళే ఎడ్యుకేట్ అయ్యి వాళ్ళు రియలైజ్ అయితే అప్పుడు ట్రీట్మెంట్ చేసుకోవడం చాలా ఈజీ. ట్రీట్మెంట్ చేసుకోవడానికి అన్ని ఫెసిలిటీస్ ఎప్పుడు అన్ని బ్రాంచ్ల్లో అందుబాటులో ఉంటాయి. లేజర్స్ అందుబాటులో ఉన్నాయి, స్పెషలిస్టులు అందుబాటులో ఉన్నారు, ఓపీజీ అండ్ ఎక్స్రే మిషన్లు అందుబాటులో ఉన్నాయి. ప్రతి విభాగానికి ప్రతి స్పెషలిస్ట్ ఉన్నారు, సొంత ల్యాబొరేటరీస్ ఉన్నాయి. ట్రీట్మెంట్స్కి ఇబ్బంది లేదండి. కాకపోతే డెఫినెట్గా ఎస్, పేషెంట్కి 2 ఇబ్బందులు. ఒకటి, అసలు మాకు సమస్య ఉందా లేదా అని తెలుసుకోవాలి అనే కోరిక పేషెంట్లో బాగా ఉంటుంది. 2, ఆర్థికపరమైన సమస్యలు. ఈ రెండింటిని ఓవర్కమ్ అయి పేషెంట్ కంఫర్టబుల్గా ట్రీట్మెంట్ చేసుకోవాలి, ఆరోగ్యంగా ఉండాలి అనే సదుద్దేశంతోనే ఇన్ని అవకాశాలు కల్పిస్తుంది పార్థ డెంటల్. ఒకటి, ఫ్రీ స్పెషలిస్ట్ ఒపీనియన్, ఫ్రీ ఓపీజీ, ఫ్రీ ఇంట్రావరల్ కెమెరాలతో చేసే టెస్ట్. ఇంకొకటి ఈఎంఐ పద్ధతి. ఎవరు కూడా ఆర్థిక సమస్యలతో జబ్బుల్ని ముద్ర పెట్టుకొని పళ్ళు పాడైపోయిన దశలో చిగుర్ల వ్యాధులతో చీమ్ పట్టేసి పసిపెట్టేసి ఇంత వాపులతో రానవసరం లేదు. నిజంగా ట్రీట్మెంట్ చేసుకోవాలని అవ్వకుంటే కొంత నామినల్ అమౌంట్ పే చేసి మిగతా ట్రీట్మెంట్ కాస్ట్ అంతా కూడా 1 సంవత్సరం పాటు పే చేసుకునే అవకాశాన్ని పార్థ డెంటల్ పూర్తిగా కల్పిస్తూ ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా స్క్రీన్ మీద 41420000 నెంబర్ కనిపిస్తుంది. మీరు కాల్ చేసి అన్ని బ్రాంచుల్ని కనెక్ట్ చేసేది ఆ నెంబర్. ఏ బ్రాంచ్ కన్నా వెళ్ళి హ్యాపీగా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ఓకే డాక్టర్, కొంతమందికి దవడ ఎముకలు సరిగా ఉండవు, అంటే అవి సెట్ చేసుకోవచ్చా? ఒకవేళ సెట్ చేసుకున్నట్లయితే ట్రీట్మెంట్ తర్వాత వాళ్ళ లుక్ వైజ్ ఏమైనా చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? అవునమ్మా, డెఫినెట్గా. ఇప్పుడు మనం అందంగా ఉన్నామా లేదా నిర్ధారణ చేసేది దవడ ఎముకలే. ఎందుకంటే ఈ దవడ ఎముకలు పై దవడ కింద దవడ అనేది ప్రొపోర్షనేట్గా ఉంటే, మన ఫేస్కి సైజ్కి షేప్కి తగినట్టు ప్రొపోర్షనేట్గా ఉంటే ప్రతి ఒక్కరూ అందరూ అందంగానే కనపడతారు. కాకపోతే వాటిని సరి చేసుకునే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. ఇది ఎక్కువ పెరగడం వల్ల, అసలు పెరగకపోవడం వల్లే అందంగా ఉన్నట్టు లేనట్టు కనపడతారు. దవడ ఎముకలు సరి చేసుకోవడానికి ఆర్థోగ్నాటిక్ సర్జరీస్ అనేవి అవైలబిలిటీలో ఉన్నాయి. చాలా చక్కగా ఈ దవడ ఎముకల్ని ముందుకి వెనక్కి జరిపి, అంటే అదనంగా పెరిగిన దాన్ని తగ్గించుకుని అసలు పెరగకపోతే ముందు ఉండాల్సిన మెజర్మెంట్లో పెట్టడం ద్వారా ప్రతి ఒక్కరు అందంగా కనపడతారు. అలాగే ఈ కింది భాగం కూడా, అలాగే పెదవులు కూడా, బాగా లావుగా ఉండే పెదవులు ఉండే వాళ్ళు కూడా చక్కగా మన ఫేస్ సైజ్కి షేప్కి తగినట్టు పెదవుల్ని సన్నగా అందంగా మార్చుకుని మరింత అందంగా కనిపించే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే భయపడాల్సింది లేదు. ఇవి పర్మనెంట్ ట్రీట్మెంట్స్, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కేవలం 2 రోజులు హాస్పిటలైజ్ అయితే చాలు, మీరు చక్కగా అందంగా తయారయ్యే అవకాశాలు ఉంటాయి. కాకపోతే ఈ ట్రీట్మెంట్స్ చేయించుకునేటప్పుడు ఇది చేయించుకోవాలన్నా, స్మైల్ డిజైనింగ్ చేయించుకోవాలన్నా పేషెంట్స్లో కొన్ని భయాలు ఉంటాయి. ట్రీట్మెంట్ తర్వాత మేము సరిగా కనిపించకపోతే ప్రాబ్లం ఏంటి అని. అలాంటి భయాలతో ట్రీట్మెంట్ చేసుకోవాల్సిన పని లేదండి. మీరు చక్కగా మీ ట్రీట్మెంట్ ముందే వచ్చి డాక్టర్ గారితో కూర్చొని మాట్లాడితే ట్రీట్మెంట్ తర్వాత ఎలా కనపడతారని కంప్యూటర్లో డిజైన్ చేసి ముందే చూపెడతారు. మీరు కన్విన్స్ అయ్యి మీకు ఆ ట్రీట్మెంట్ తర్వాత అపియరెన్స్ నచ్చింది అనుకోండి, మీరు బాగా అందంగా తయారయ్యామని మీకు అనిపిస్తే అప్పుడు మీ ట్రీట్మెంట్కి ప్రొసీడ్ అవ్వచ్చు. ఓకే డాక్టర్, కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుంచి. హలో హలో, విజయ్ కుమార్ గారు చెప్పండి, డాక్టర్ ఉన్నారు. మేడం నేను హైదరాబాద్ నాగోల్ నుంచి అండి. ఓకే సార్, చెప్పండి. విజయ్ కుమార్. ఓకే విజయ్ కుమార్.
ఇప్పుడు పాప పళ్ళు వరుసలో సెకండ్ వరుస వస్తున్నాయండి పళ్ళు. ఈ పళ్ళు కింద పళ్ళు 2 వరుసల్లో రావడం అనేది డెఫినెట్గా పేరెంట్స్ని ఇబ్బంది పెట్టే సమస్య. ఎందుకంటే కింద ముందు నుండే పాల పళ్ళు ఊడిపోవు, వెనకాతలని శాశ్వత దంతాలు మొలుస్తూ ఉంటాయి. దాంతో 2 వరుసల్లో పళ్ళు ఉండేసరికి పిల్లలు కూడా పాపం బాగా కనపడరు, పేరెంట్స్ కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. సరే ఇబ్బంది ఏం లేదు సార్, ఆ ముందు ఉండే పాల పన్ను ఊడిపోవాలి, ఊడిపోకుండా చిగురులోని బలంగా పాతుకుని ఉన్నప్పుడు అలాగ ఊడిపోకుండా ఇలా 2 వరుసల్లో పళ్ళు రావడం అనేది కనపడుతూ ఉంటుంది. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళండి, హైదరాబాద్లో 22 బ్రాంచెస్ ఉన్నాయి. పాపను తీసుకుని వెళ్తే జస్ట్ ఒక స్ప్రే కొడతారు అంతే, ఎనస్థెటిక్ స్ప్రే కొట్టి కాటన్తో ఇలా లాగితే వచ్చేస్తుంది. అది ఎప్పుడైతే వచ్చేసిందో టంగ్ ప్రెషర్తో పళ్ళు వరుస సెట్ అయిపోతుంది, ఇబ్బంది పడాల్సింది ఏం లేదు. పేరెంట్స్ అందరూ కూడా ఇలాంటి కన్ఫ్యూజన్స్ని అవాయిడ్ చేయడానికి కిడ్స్ క్యాంపెయిన్ అనేది కండక్ట్ చేస్తూ ఉన్నాం. అంటే పాలపళ్ళు ఏవి, శాశ్వత దంతాలు ఏవి, ఏవి ముందు రావాలి, ఏవి వెనక రావాలి, ఏ ఊడిపోవాలి, ఏ ఉండాలి, ఏ ఊడిపోతే కరెక్ట్, ఏ ఊడిపోతే కరెక్ట్, ఇలాంటి డౌట్స్ అన్నీ, ఈ కన్ఫ్యూజన్స్ అన్నీ పేరెంట్స్లో ఉంటాయి. కానీ ఈ రోజుల్లో పేరెంట్స్ అందరూ కూడా పిల్లల చిరునవ్వు పట్ల, పిల్లల అందం పట్ల చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు, చాలా పర్టికులర్గా ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా హ్యాపీగా 47 బ్రాంచ్లకు కూడా వచ్చి కూర్చొని డాక్టర్ గారితో మాట్లాడచ్చు, ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది హ్యాపీగా తెలుసుకుని వెళ్ళచ్చు. ఎందుకంటే స్పెషలిస్ట్ కౌన్సిలింగ్, స్పెషలిస్ట్ ఒపీనియన్ అనేది మేము పూర్తి ఉచితంగా ఇస్తున్నాం. ఓకే డాక్టర్, ఇంప్లాంట్స్ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది అంటుంటారు. ఇంప్లాంట్స్ ట్రీట్మెంట్కి సంబంధించి అలాగే స్మైల్ డిజైనింగ్ సంబంధించి అన్ని డౌట్స్ని క్లారిఫై చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాళ గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ V6 న్యూస్.